నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పటికి 11 సార్లు పోస్ట్ పోన్ అయింది. సో దీనికి రీజన్ ఏంటి అనుకుంటున్నారు మీరు? ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు తరచూ అనారోగ్యం పాలవడం ఒకటి, తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలు కాదు విపరీతంగా ఉన్నాయి. ఆయన సమయం కొంచెం ఇవ్వలేకపోవడం వల్ల అది పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. అంతేకాకపోతే దానికి వేరే కారణం ఏం లేదు. అంటే కొంతమంది ఏమంటున్నారంటే 11 అనే అక్షరం ఎవరు కూడా అచ్చుబడి రావట్లేదు. అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మొన్న అల్లు అర్జున్ విషయంలో కావచ్చు, ఇప్పుడు ఏ విషయం మరి నిజం అనుకోవచ్చా ఇది? నా ఆంజనేయ అంశ పవన్ కళ్యాణ్ అంటే 11 కాదు, ఏ అంకె అయినా సరే ఆయన తనకి అనుకూలంగా మార్చుకోగలడు. అలాంటి శక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన 11 అంకెకి పడగొట్టగలడు, కానీ 11 సినిమా ఎత్తగలడు. అంటే ఇప్పుడు పోస్ట్ పోన్ చేయడానికి రీజన్ ఏదైనా కావచ్చు, కానీ ఒక్కసారి 2 సార్లు పోస్ట్ పోన్ చేస్తే ఓకే, ఎన్నిసార్లు పోస్ట్ పోన్ చేస్తే ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుందని కొంతమంది అంటున్నారు. సో మరి దానికి మీరేం చెప్తారు? ఊహాతీతంగా కొంతమంది ఏమనుకుంటున్నారంటే రిలీజ్ పలానప్పుడు అనుకుంటున్నారు, కానీ వాస్తవంగా ప్రొడ్యూసర్స్ వాళ్ళు చెప్పినటువంటి మాట కాదు. 2-3 సార్లు పోస్ట్ పోన్ అవ్వడం వాస్తవమే, కానీ 11 సార్లు పోస్ట్ పోన్ అవ్వలేదు. కాబట్టి ఆ సినిమా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నారు. సెన్సేషనల్ మూవీ. పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ఇది గొప్ప సినిమాగా నిలబడబోతుంది హరిహర వీరమల్లు అనే సినిమా. ఒకసారి ఇప్పుడు ఈ ఓవరాల్ గా 3 సినిమాలు ఉన్నాయి కదా, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు. ఈ 3 సినిమాలో ఏ సినిమా కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు? ఫస్ట్ వచ్చే సినిమా చూస్తున్నాం, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది హరిహర వీరమల్లు గురించి వెయిట్ చేస్తున్నాం. హరిహర వీరమల్లు ఆ విజయాన్ని గర్వంగా చెప్పుకుంటాం మేము. అన్న హాయ్ అన్న. హాయ్ బ్రో. సో పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు ఇప్పటికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికి 11 టైమ్స్ పోస్ట్ పోన్ చేశారు. సో దానికి రీజన్ ఏమనుకోవచ్చు? ఆయన రాజకీయాల్లో బిజీగా ఉంటున్నాడు బ్రో. ప్లస్ ఆయన రాజకీయాలు చేసుకోవాలి, హెల్త్ చూసుకోవాలి. మొన్న చూసాం కదా, ఏదో మీటింగ్లో చూస్తే ఆయన చేతికి క్యాండిల్ పెట్టుంది. ఆయన బిజీగా ఉన్నాడు, ఇంకా పోస్ట్ పోన్ అవుతూనే ఉంటాయి. ఇక దాన్ని మనం ఏం చేయలేము. ఆయన 2 వర్గాలు చూసుకోవాలంటే కష్టం కదా. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఈ 11 అనే అక్షరం కూడా ఎవరికి అచ్చుబడి రావట్లేదని కొంతమంది అనుకుంటున్నారు. సో నిజం అనుకోవచ్చా? అంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో కావచ్చు. తలా ఫర్ రీజన్ చెప్పొచ్చు, 11 ఫర్ రీజన్ చెప్పకూడదు బ్రో, పెద్ద పంచాయతీ అయింది. అలా ఏం లేదు, అలానే ఏం లేదు. సో ఈ మొత్తం 3 సినిమాలు ఉన్నాయి కదా పవన్ కళ్యాణ్ గారివి, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు. ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తారు? ఓజీ ఎందుకోసం అని అంటే అప్పుడు సీజ్ ద షిప్ కాడి నుంచి ఓజీ బాగా ఫేమస్ అయింది కదా. సో ఆయన యాక్చువల్గా ఒరిజినల్ గ్యాంగ్స్టరే, ఓజీ కోసం వెయిటింగ్ అంతే. అంటే ఈ సినిమా ఇప్పుడు మే 9th అన్నారు. సో ఇట్లా రకరకాల పోస్ట్ పోన్ చేసినప్పటికీ ఉన్న ఇంట్రెస్ట్ పోతుందని కొంతమంది అంటున్నారు. లేదు, ఇంకా హైప్ పెరుగుతుంది. ఇంకా హైప్ పెరుగుతుంది అంటారు. హైప్ పెరుగుతుంది. ఎందుకోసం అని? ఎందుకోసం అంటే దానికోసం ఈగల వెయిట్ చేసే కొద్దీ హైప్ పెరుగుతూ ఉంటుంది కదా. పోస్ట్ పోన్ చేస్తే ఇంట్రెస్ట్ పోతుంది అంటే అలా ఏం లేదు బ్రో, అలా అయితే ఏం లేదు. హైప్ ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. ఓకే. సో ఓవరాల్ గా ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు? పవన్ కళ్యాణ్ గారి సినిమాల గురించి అంటే ఏం చెప్తాం, మనకు తెలిసిందే. ఫ్లాప్లున్నా హిట్లున్నా పవన్ కళ్యాణ్ 7 ఫ్లాప్లు వచ్చాయి, ఎక్కడ వదిలిపెట్టలే. ఇప్పుడు హిట్లు వస్తున్నాయి, అలానే ఇప్పుడు వదిలిపెట్టాం. ఎప్పటికీ పవన్ కళ్యాణ్ అలానే ఉంటాడు. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. సో పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికి 11 సార్లు పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తుంది. సో దీనికి కారణం ఏంటనుకుంటున్నారు? దీనికి కారణం మెయిన్ రీజన్ అందరికీ తెలుసు అన్న. తన యొక్క రాజకీయాల్లోకి రావడం, తన గవర్నమెంట్లోకి తన పదవి రావడం, ఇలా చేయడం ఏంటంటే వాళ్ళు కొద్దిగా డిలే అవుతుందన్న అవకాశం ఉందన్న. ఇప్పుడు తన గవర్నమెంట్ పదవి ఇప్పుడు వచ్చిన ప్రజలకు సేవ చేయాలా లేకపోతే సినిమాలు తీయాలనే 2 డిలేలో ఉండడం వల్ల ప్రజలకు సేవ చేయడం వల్ల కొద్దిగా డిలే అవుతుంది. మాక్సిమం ఒక 2 months లో రాబోతుందని అనుకుంటున్నాను. అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే ఈ 11 అనే ఒక అక్షరం ఎవరు కూడా అచ్చుబడి రావట్లేదు. అది అల్లు అర్జున్ విషయంలో కావచ్చు, మనకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయంలో. సో అది నిజం అనుకుంటున్నారా? 11 అనేది ఆల్రెడీ 11 అనేది అంత అలాగ అనుకునే ఏమి ఉండదన్న. బట్ అదేదో కోఇన్సిడెన్స్ గా జరుగుతుందేమో అనుకుంటున్నా, అలా ఏం లేదు. అంటే ఇప్పుడు కంప్లీట్ గా మొత్తం రాజకీయాల మీద దృష్టి పెడితే మరి సినిమా ప్రేమికులు కూడా ఉన్నారు ఖచ్చితంగా. మరి ఈ సినిమా ప్రేమికుల గురించి ఈ సినిమాలు ఎప్పుడైనా కంప్లీట్ చేస్తాడా? మరి హరిహర వీరమల్లు ఆల్రెడీ షూట్ అయిపోయిందని అనుకుంటున్నా. అది 2 months లో వస్తుందన్న అని రిజల్ట్ వస్తుంది. మరి ఓజీ మాత్రం కొంచెం డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే తన యొక్క హెల్త్ కానీ ఇవన్నీ కొద్దిగా అప్సెట్లో ఉన్నాయి కాబట్టి కొద్దిగా డిలే అవుతుంది అన్న. అంటే ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు సినిమా ఇప్పట్లో స్టార్ట్ చేసింది కాదు, దాదాపు ఒక 4-5 సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేసి. మరి ఇంకెప్పుడు వస్తుంది అనుకోవచ్చు ఈ సినిమా గురించి అప్డేట్స్ వస్తుందన్న. ఏంటంటే దానికి డైరెక్షన్ కూడా కొద్దిగా ట్రబుల్ ఉందన్న. దీనికి 2-3 డైరెక్టర్ అనేది మారడం జరిగింది. ఫస్ట్ క్రిస్ గారు అన్నారు, క్రిస్ గారు కూడా ఒక 2 months 3 months చేసిన తర్వాత మారిపోయారు. తర్వాత వేరే డైరెక్టర్ని పెట్టారు. అది దానివల్ల కొద్దిగా డిలే అవ్వచ్చు అన్న. హాయ్ అన్న. హాయ్. సో హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికీ 11 times పోస్ట్ పోన్ అయిందని చాలా మంది ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు, డిసప్పాయింట్ అవుతున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? అంటే 11 అనేది ఇండస్ట్రీ కూడా అచ్చు రాలేదు నాకు తెలిసి. పాప అల్లు అర్జున్ అన్న కూడా ఆ రోజు అట్లా అవ్వడం
ఆయన చేయని తప్పు కూడా పాపం జైల్లో 1 డే ఉండి రావడం చాలా, బట్ ఏమో నెక్స్ట్ డేట్ ఇస్తే మంచిదని నేను నిజంగా ఈ 11 అనే ఒక సెంటిమెంట్ ఇప్పటికి కూడా వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చా, లేకపోతే నార్మల్ గా న్యాచురల్ గా అవుతుంది అనుకోవచ్చు ఇవన్నీ? అంటే మళ్ళీ ఇది ఎలా అయిందో తెలియదు కదా ఇప్పటికి. నిజంగా చెప్పాలంటే యాక్చువల్లీ ఈ నెలలో రిలీజ్ అవ్వాలి, మళ్ళీ నెక్స్ట్ మంత్ అన్నారు, అది పోయింది. మళ్ళీ అది అన్ఎక్స్పెక్టెడ్ అయిందా లేకపోతే అనేది తెలియదు కానీ, బట్ ఆ నెంబర్ అనేది నిజంగా చాలా ఇబ్బంది పడుతుంది. కొంతమంది ఎట్లా అంటే ఒకసారి 2 సార్లు ఓకే, ఎన్నిసార్లు పోస్ట్ పోన్ చేసి మాకున్న ఇంట్రెస్ట్ కూడా పోతుందని అంటున్నారు. సో మరి అట్లనే అనుకోవచ్చా? ఏది హరహర వీరం సినిమా మీద అది ఇప్పుడు కాదు నెక్స్ట్ ఇయర్ వచ్చిన సినిమా మీద హైప్ ఉంటుంది. అది ఎట్లున్నా హిట్ కొట్టుకుంటాడు, అది ప్రాబ్లం లేదు. అండ్ దాని తర్వాత ఓజీ ఉంది, ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే కొంచెం నాకు తెలిసినంత వరకు అయితే టెక్నికల్ ఇష్యూ ఏంటంటే ఆయన బిజీగా ఉన్నాడు, ఈ ప్రసాద్ అది తిరుగుతున్నాడు కదా, దానివల్ల కొంచెం టైం సరిపోవట్లేదు. ఏమో డబ్బింగ్ కానీ ఏదైనా చిన్న చిన్న ఉండొచ్చు, దానికోసం అనుకుంటున్నాను. ఇప్పుడు ఓవరాల్ గా 3 సినిమాలు ఉన్నాయి కదా, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్. ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు? నేనైతే ఓజీ కోసం అన్నా. ఓజీ అంటే చాలా మంది అంటున్నారు అకిరానందన్ ఉన్నారు అని అంటున్నారు కదా, బట్ అంటే ఒకటేసారి తండ్రి కొడుకుని చూడడం అనేది హైప్ కదా, దానికోసం వెయిట్. ఇది పక్కన పెట్టేసి ఇది రిలీజ్ చేసినా కూడా హ్యాపీనే మేము. బాగలేకుంటుంది డైరెక్టర్ సాబ్, మీకు ఒక్కటేసారి ముందే చెప్తున్నా, ఇవాళ ఎన్ని దినాలు వెయిటింగ్ లో మా దేవుడు ఆయన. అటువంటి దేవుడిని మేము తెరపైన చూడొద్దా, ఎప్పుడు టీవీలలో చూడాలన్నా, తొందరగా రాని ఆ సినిమా కోసం వెయిటింగ్ చేసి అలసిపోతున్నాం. బరాబర్ చెప్తున్నాము, మే 9 కాకుండా మే 20 కన్నా రిలీజ్ చేయకుంటే మాత్రము ధర్నా కూకుతాము, తగ్గేది లేదు. ఇంకోటి పవర్ స్టార్ ఫ్యాన్స్ మేమైతే ఊరుకోము, ముందే చెప్తున్నాం, బరాబర్ సినిమా కావాలి. పవర్ స్టార్ ఎట్లున్నారు తెలుసా, అందుట్లో ఒక చరిత్ర, ఇట్లా మీసాలు తిప్పితే ఒక్కొక్కరు ఫ్లాట్ అయిపోవాలి. అమ్మాయిలు అయితే మొత్తం రోడ్ల మీద పడుతున్నారు, జల్దీ రావాలి అని చెప్పి. ఆయన షూటింగ్ వచ్చిండు, సినిమా కూడా షూటింగ్ మొత్తం అయిపోయింది. ఇన్ని దినాలు షూటింగ్ ఉంటుందా, ఎప్పుడు అయిపోయింది. ఏం లేదు, పవర్ స్టార్ మీద బురద గల్లకూరి సినిమా మొత్తం షూటింగ్ తీసిండు, గ్రాఫిక్స్ వర్కులు అవి జల్దీ చేసుకొని మాకు సినిమా రిలీజ్ కావాలి, లేకపోతే మాత్రం దిగుతాం పక్క దండయాత్ర. ఇది పవర్ స్టార్ దండయాత్ర. ఇప్పటికి 11 సార్లు పోస్ట్ పోన్ చేశారు కదా, మరి 11 అనే అక్షరం ఎవరు కూడా అచ్చిపడి వస్తుందని కొంతమంది అంటారు. అటు జగన్మోహన్ రెడ్డికి, అల్లు అర్జున్ కి, మరి ఈయన కూడా 11 సార్లు, మరి నెక్స్ట్ ఏమైతుంది అనుకోవచ్చు? మీరు 11 జనమో ఇట్లా తిప్పి అట్లా తిప్పకూడదు. ఎందుకంటే ఇలా ఎప్పుడన్నా ఒకటి మాకైతే సినిమా రిలీజ్ కావాలి. ఎందుకనగా అందుట్లో ఒక మంచి చరిత్ర ఉన్నది, ఆ చరిత్ర మాకు కావాలి. ఇంకోటి పవర్ స్టారే మాకు ఒక పెద్ద చరిత్ర, ఆయన ఫస్ట్ సినిమా థియేటర్లకు రావాలి. రాక ఎన్ని దినాలే, అసలు ఉగాది పండుగ వచ్చిపోయా, సంక్రాంతి పండుగ వచ్చిపోయా, మళ్ళీ ఇప్పుడు కొత్త పండుగలు అన్నీ వస్తున్నాయి, శివరాత్రి కూడా. కానీ మాకు కావాల్సిన పవర్ స్టార్ మాత్రం రావటం లేదు. ఇట్లా అయిందంటే మాత్రం బరాబర్ డైరెక్టర్ ఇంటికాడ మేము ధర్నా కూకుంటాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు ఇప్పుడు అందరూ వస్తుంది అనుకున్నారు, ఇప్పటికి 11 సార్లు పోస్ట్ పోన్ చేశారు. దీనికి కారణం ఏంటనుకుంటున్నారు? పోస్ట్ పోన్ చేస్తున్నాను, అదే నాకు అర్థం కావట్లేదు అన్న. ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. నాకు పోస్ట్ పోన్ చేయకుండా కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే వెయిటింగ్ ఇప్పుడు ఎన్ని రోజులు అయింది అన్న మూవీ వచ్చి, కొన్ని సంవత్సరాలు, చాలా టైం అవుతుంది. మా ఫ్యాన్స్ ఉంటారు కదన్నయ్య, ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. ఫ్యాన్స్ కోసం అన్న చేయాలన్నా. అంటే సినిమాని ఇప్పటికి 11 సార్లు పోస్ట్ పోన్ చేశారు కదా, కొంతమంది ఏమంటున్నారంటే ఈ 11 అనే అక్షరం కూడా ఎవరికి వర్కౌట్ అవ్వట్లేదు. అది అల్లు అర్జున్ విషయంలో కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి విషయంలో కావచ్చు అంటున్నారు. నిజమనుకోవచ్చా అన్న? ఒకటి నా పాలిటిక్స్ పక్కటన్నా, పాలిటిక్స్ అంటే అన్న కూడా పాలిటిక్స్ లో ఉన్నాడు, పాలిటిక్స్ పక్కన పెట్టండి. బట్ అయితే అన్న అయితే మూవీ చేయాలన్నా, మూవీ కోసం వెయిటింగ్ అన్న. మేము అంతా మేము ఫ్యాన్స్ అన్న, పవన్ అన్న ఫ్యాన్స్ అన్న మేము. అయితే ఇప్పుడు హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, ఈ 3 సినిమాలో ఏ సినిమా కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు? హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లు ఎందుకోసం అని? అన్న పవన్ ఫ్యాన్స్ అన్న, అన్న అంటే ప్రాణం అన్న. తమ్ముడి నుంచి తమ్ముడి సినిమా నుంచి మేము ఫ్యాన్ అన్న. ఓకే, మరి ఇప్పుడు ఈ సినిమా ఏం చెప్తారు మీరు హరిహర వీరమల్లు గురించి? వాళ్ళ మూవీ టీం వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే నేను చెప్పేదేం లేదన్నా, వాళ్ళు అర్థం చేసుకుని తీయాలన్నయ్య. అంటే ఇప్పుడు మేము చెప్పేది కాదు, అంటే మేము ఫ్యాన్స్ అన్నా. ఫ్యాన్స్ అంటే మేము ఆడియన్స్ అంత వరకే మేము, అంటే ఎక్కువ మేము చెప్పలేము మేము. బట్ అంటే వాళ్ళు అర్థం చేసుకుని చేయాలి. సినిమా తొందరగా వస్తే బాగుంటుంది అనుకుంటా. అన్న తొందరగా రావాలన్నయ్య. ఓకే అన్న, నమస్తే అన్న. అరే ఇప్పటికి పోస్ట్ పోన్ అయింది, ఎప్పుడు డేట్ ఇచ్చారా? మే 9th కి రావాలి లేదా? ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. నేను అడుగుతా. ఓకే ఓకే అన్న, నమస్తే అన్న. నమస్తే అన్న. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఏ సినిమా వచ్చినా కూడా చూద్దామని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అయితే హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికి 11 సార్లు పోస్ట్ పోన్ అయింది. మరి దానికి రీజన్ ఏంటనుకుంటున్నారు?
అన్న మెయిన్ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. హెయిర్ స్టైల్ ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది, పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను. కానీ పవన్ కళ్యాణ్ గారు మూవీ లేట్ అవుతున్నందుకు ఓ పక్కన ఆనందపడుతున్నా, ఎందుకంటే అతను ప్రజాసేవలో ఉన్నాడు. ప్రజాసేవలో ఉండి కొంచెం టైం పడుతుంది. ఇంకోటి ఏంటంటే యాజ్ ఏ ఫ్యాన్గా ఆయన మూవీ ఎప్పుడు వస్తుంది నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా. ఇప్పటికీ చాలాసార్లు పోస్ట్ పోన్ అయింది. సో నాకు ఏంటంటే కొంచెం డిసప్పాయింట్. కానీ ఆయన ఏంటంటే ఆయన పనులు ఆయన బిజీగా ఉన్నాడు. ప్రజల కోసం అంకితంగా ఆయన జీవితాన్ని ఇచ్చి ఆంధ్ర ప్రజల కోసం ఆయన ఎలక్షన్లో తిరగడం, అదే రాజకీయాల్లో తిరగడం వల్ల కొంచెం లేట్ అవుతుంది. కానీ అది ఒక రకంగా చెప్పాలంటే నాకు డిసప్పాయింట్గానే ఉందన్న నిజంగా. మెయిన్ రీజన్ రాజకీయాలు ఇంకేదైనా కావచ్చు, కాకపోతే కొంతమంది ఏమంటున్నారంటే ఈ 11 అనే అక్షరం కూడా ఎవరికి అచ్చుబడి రావట్లేదు. అల్లు అర్జున్ విషయంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి విషయంలో కావచ్చు, ఇంకెవరి విషయంలో కావచ్చు, నిజం అనుకోవచ్చా? అది కొంతమంది చేసిన పని వల్ల 11 అనేది మొత్తం బ్యాడ్ అయిపోయింది. ఆ డేటా బ్యాడ్ అయిపోయింది అనమాట. సో ఖచ్చితంగా నిజంగా మీరు అన్న విధంగా చెప్తే పాపం జగన్మోహన్ రెడ్డి గారు 151 ఎలా మెజారిటీతో గెలిచిన ఆయన 11తో వచ్చి పడిపోయారు. అది బ్యాడ్ అక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ ఈ 11 మొన్న అల్లు అర్జున్ గారికి ఇది ప్రాబ్లం అయింది. ఇప్పుడు 11 రావాల్సిన ఇది అంటే మొత్తానికి ఏంటంటే 2025-24 ఈ ఇయర్లో ఈ 11 అనే డేట్ అయితే అచ్చుబడి రాలేదు. ఖచ్చితంగా మీరు ఎవరైనా సరే ఏదైనా ఫంక్షన్ కానీ ఏం ప్రోగ్రామ్ పెట్టుకోవాలంటే 11th పెట్టుకోకుండా ఉంటే మంచిది అనిపిస్తుంది అన్న. ఇప్పుడు ఏదైనా ఒక సినిమా కావచ్చు, ఏదైనా ఒకసారి 2 సార్లు పోస్ట్ పోన్ చేస్తే ఓకే. సో ఇప్పటికి 11 సార్లు మరి ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుందని కొంతమంది అంటున్నారు. అన్న అది వేరే హీరోలు అయితే నువ్వు అన్నది ఖచ్చితంగా ఏ సినిమా ఏదో తేడా కొడుతుంది, సినిమా ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి అనుకోవచ్చు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విషయంలో అలాంటిది ఏముండదు. ఇది ఇప్పుడు కాదు 2026లో వచ్చినా కూడా ఇప్పుడున్న క్రేజ్ ఏదైతే ఉందో అప్పటికి అదే క్రేజ్ ఉంటుంది డెఫినెట్గా. సినిమా రిలీజ్ కోసం మేము వెయిట్ చేస్తూనే ఉంటాను. ఆయన సినిమా రావడమే మాకు అదృష్టం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో రాజకీయాల్లో తిరగడం వల్ల ఆయన అటు ఇటు మేనేజ్ చేసడం కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇది కొంచెం మనకు సెట్ అయితే, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది వాళ్ళ ప్రభుత్వం. సో కొంచెం సెట్ అయితే మాత్రం నెక్స్ట్ మనకు కంటిన్యూస్గా ఆర్ఆర్ మళ్ళీ ఓజీ ఇవన్నీ కూడా కంటిన్యూగా వస్తాయి. మనకు పండగే. ఇంకా నాకు తెలిసిన అయితే మనకి ఒక్క సినిమా కనుక రిలీజ్ అయ్యి నెక్స్ట్ కంటిన్యూగా సినిమాలు పడతానే ఉంటే మాత్రం పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరికి కూడా పండగ అని చెప్పుకోవచ్చు డెఫినెట్ గా. ఓకే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికి 11 సార్లు పోస్ట్ పోన్ అయిందంట. సో మరి దానికి రీజన్ ఏంటి అనుకుంటున్నారు? ఆ రీజన్ అయితే ఎగ్జాక్ట్లీ చెప్పలేనన్నా. ఒకటి మాత్రం చెప్పగలను, సినిమా రిలీజ్ కావాలి. సో పొరపాటు ఏంటంటే 11 సార్లు వాయిదా పడడమే పొరపాటు అయింది. సో ఇంకొకసారి పొరపాటు చేయకుండా నిర్మాత గారు దయచేసి ఏం రత్న గారు అనగా ఇప్పుడు మెగా రత్నం అయినాడు ఆయన పేరు, ఏం రత్నం గారు, ఆ నిర్మాత అయినటువంటి ఏ రత్నం గారు ప్లీజ్ దయచేసి ఈ సినిమా డైరెక్టర్ కూడా మారారు. మార్పులు చేర్పులు చేసుకొని మంచి ఎడిటింగ్ కరెక్ట్ చూసుకొని మా అన్న పవన్ కళ్యాణ్ గారు డేట్ ఇస్తే దాన్ని కూడా బాగా సద్వినియోగం చేసుకొని ప్లీజ్ ఆ సినిమాను ఎలాగోలా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది మామూలు సినిమా కాదండి, ఇది ఒక రాబిన్ వుడ్ తరహా సినిమా. రాబిన్ వుడ్ అంటే ఎవరో కాదండి, ఒక గజ దొంగ, ఒక మామూలు ఒక పెద్ద దొంగ దోచుకున్న చిన్న సొమ్ములు పేదవాళ్ళకు పంచే విధానం ఇది. సో మన కొండవీటి దొంగ ఒక సినిమా చూస్తే కనుక ఆ సినిమా మాదిరి ఉంటుంది. సో చూద్దాం ఫ్యూచర్. ఇప్పుడు ఈ 11 అనే అక్షరము ఎవరు కూడా అచ్చుబడి వస్తుందని కొంతమంది అంటున్నారు. అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, మిగతా ఎవరికైనా కావచ్చు. మరి మీరేమనుకుంటున్నారు? ఇది 11 అనేది ఒక ఎమోషన్ అయిపోయింది, ఒక ఫ్యాషన్గా ఒక ఎమోషన్ అయిపోయింది. సో మిగతా వాళ్ళు మాత్రం ఫీల్ అవుద్దండి దయచేసి. ఎందుకంటే 11 అనేది ఒక చాలా ఇది ఇరిటేట్ అయిపోతుంది. ఇప్పుడు అది ప్రజల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి చాలా దారుణం అయిపోతుంది. సో నేనేమనుకోను, నేను మాత్రం ఒకటే చెప్తాను, దయచేసి మా హరిహర వీరమల్లుడు ఇంకొకసారి పోస్ట్ పోన్ చేయకుండా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం అన్న. ఇప్పుడు ఏదైనా ఒక్కసారి 2 సార్లు పోస్ట్ పోన్ చేస్తే ఓకే, ఇప్పటి 11 సార్లు మరి ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుందని కొంతమంది ఫ్యాన్సే అంటున్నారు. మరి ఎట్లా ఊహించుకోవచ్చు సినిమా గురించి? ఇప్పుడు మీరు చెప్పింది రైట్ అన్న, ఫ్యాన్స్ అనేది కాదన్న, ఎవరికైనా కానీ ప్రజల్లో విరక్తి వస్తుంది. ఇప్పుడు నేను ఒక బైక్ వెళ్తున్నప్పుడు దానికి ఏమవుతుందంటే 1కి 10 సార్లు పంచర్ అయింది అనుకోండి, ఏమవుతుంది, బైక్ మీద నడపాలన్న ఇంట్రెస్ట్ తగ్గుద్ది, బైక్ పడేసి వెళ్ళిపోతుంది. సో మేము కాస్త ఏంటంటే ఆ బైక్ను కాస్త టైర్ మార్చుకుని వెళ్ళే వాళ్ళం కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా మేము కొద్దిగా ఓపిక అంటాం. ఇది కాకపోతే పవన్ కళ్యాణ్ సినిమా ఇంకోటి టీవీలో చూసుకుంటూ, ఓటీటీలో చూసుకుంటూ, లేకపోతే యూట్యూబ్లో చూసుకుంటూ కాలం గడుపుతాం. సో అలా మేమేంటంటే మెగా అభిమానులు ఇంకా వీరాభిమానులం కాబట్టి ఏదో కొంచెం కంట్రోల్ చేసుకోగలం. ఓకే అన్న, ఓవరాల్ గా ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజీ ఈ 3 సినిమాలో ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు? ప్రస్తుతానికైతే హరిహర వీరమల్లు 3 ఇంపార్టెంటే, కానీ ఓజీ అనే సినిమా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ సినిమా ట్రైలర్ అది కొంచెం టీజర్ వదిలాడు ఆయన, డైరెక్టర్ ఆయన ఎవరు, అదే సుజిత్ గారు, సారీ డైరెక్టర్ గుర్తులేదు, సుజిత్ గారు. మంచి పవన్ కళ్యాణ్ తగ్గట్టు సినిమా, ఫుల్ మీల్స్ ఇచ్చేటువంటి సినిమా అది. చూద్దాం, వెయిటింగ్స్. ఏంటంటే ఆ కత్తితో నరకడం అనేది పెట్టు అనేది. సో పవన్ కళ్యాణ్ గారు ఆ వాయిస్ బేస్ అనేది ఎక్సలెంట్గా ఉంది.
సో ఫస్ట్ సుజిత్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత ఆ సినిమా గురించే కాదండి, ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, హరీష్ శంకర్ డైరెక్షన్లో వస్తుంది. సో వెయిటింగ్స్ అది కూడా ఒక పోలీస్ బ్యాక్గ్రౌండ్ డ్రాప్ అనుకుంటా, పోలీస్. సో దాంట్లో చూద్దాం, అది కూడా గబ్బర్ సింగ్ రెండో గబ్బర్ సింగ్ కావచ్చు. కానీ అసలు సిసిలైంది ఏంటంటే రాబిన్ హుడ్ తరహా అయినటువంటి ఈ హరిహర వీరముల కోసం కూడా ఎదురు చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ అనే సినిమా ఏదైనా కానీ ఎదురు చూస్తాం. సో లేట్ అయిన బాధలండి, రిలీజ్ కావాలని కోరుకుంటున్నాం.